నమస్కారం టు ఆల్ అవర్ పేరెంట్స్. ఒక పానిక్ ఇష్యూ మీరే గాదు, మేమే గాదు, మీరు గూడా భయపడాల్సిన ఇష్యూ. ఈ గుంటూరు క్యాంపస్‌లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను. ఈ సీఏ ఇంటర్న్, సీఏ ఫౌండేషన్ అసల సెల్ ఫోన్స్ వాడకం కాస్త ఇబ్బందికరంగా మారింది. మేము సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని క్లియర్‌గా చెప్తున్నాం అడ్మిషన్ టైమ్‌లో. ఎస్పెషల్లీ బాయ్స్ హాస్టల్. ఈ విషయంలో గర్ల్స్ హాస్టల్ పాపం ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా చాలా మంది పిల్లలు మాకు సపోర్ట్ చేస్తున్నారు. బాయ్స్ హాస్టల్‌లో మాత్రం 100కి 100 పిల్లలు అంటే 100 ఔట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ వాడుతున్నారని చెప్పను గానీ, అట్‌లీస్ట్ 40, 50% పిల్లలు సెల్ ఫోన్స్ వాడేస్తున్నారు. 3 ఇష్యూస్ మీ నోటీస్‌కి తీసుకురావాలి. స్టూడెంట్స్ నుంచి సెల్ ఫోన్స్ తీసుకుంటున్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ 30,000, 20,000, 35,000, 40,000 ఈ రేంజ్ ఉన్న ఫోన్స్ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ ఉన్న ఫోన్స్ మీకు పర్మిషన్ లేకుండా, మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా పిల్లలు కొనే స్థాయి కాదు గదా అది. అదేదో 2000, 3000 రూపీస్ కీప్యాడ్ ఫోనో, బేసిక్ ఫోనో గాదుగా. ఒక 30,000, 20,000, 40,000 రూపీస్ పడుతున్న ఫోన్ అంటే అది మీరిప్పిస్తేనే కదా పిల్లలకొచ్చేది. ఎందుకిప్పిస్తున్నారు? మీ ప్రయారిటీ ఏంటో మీకు కూడా అర్థం కాకపోతే ఎలా? పేరెంట్స్ కూడా అర్థం కాకపోతే ఎలా? ఆహ్, పిల్లల కంటే వయసు ఎవరిది పెద్దది? మీది, మాది. అంటే మా స్టాఫ్‌ది, మాది, మేనేజ్‌మెంట్‌ది, మీది. మనకు కూడా పిల్లల మనకు కూడా స్టూడెంట్స్‌కి ఈ వయసులో ఉండాల్సిన ప్రయారిటీస్ ఏంటో మనకు అర్థం కాకపోతే ఎలా? సో, సెక్యూరిటీ కోసం ఇప్పించాం. మీరు హాలిడేస్‌కి ఇంటికి పంపిస్తే అసలు పిల్లలు ఎక్కడున్నారు? ఏంటని తెలియాలి గదా! ఓకే. బేసిక్ ఫోన్ ఇప్పించండి. సిమ్ ఏయించండి. స్విచ్ ఆఫ్ పెట్టించండి. ఇంటికొచ్చేటప్పుడు స్విచ్ ఆన్ చేసి మాట్లాడుకుంటారు మీతో అంతే. బేసిక్ ఫోన్ రూ. 2000 ఫోన్ అంతే. దానికి స్మార్ట్ ఫోన్ ఎందుకు? దానికి స్మార్ట్ ఫోన్ ఎందుకు? దానికి నెట్ బ్యాలెన్స్ ఎందుకు? మీ పిల్లలు ఫోన్ విచ్చలవిడిగా వాడేస్తున్నారనుకో, మా కట్టే ఫీజని తగ్గించి తీసుకుంటామా? మా స్టాఫ్ అయినా తీసుకునే సాలరీ తగ్గించి తీసుకుంటారా? పోయేదెవరు? హూ ఈస్ ద లూజర్? ఫస్ట్ పోయేదెవరంటే స్టూడెంట్. రిజల్ట్ రాదు. మాస్టర్ మెయిన్స్‌లో కాదు కదా! ఏ ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టినా కూడా రిజల్ట్ రాదు. ఆ తర్వాత సఫరర్స్ ఎవరు? ఫీజు కట్టిన మీరు, అడ్మిషన్ ఇచ్చిన మేము. ఎందుకంటే మాకు ఎప్పుడైతే రిజల్ట్ రాదో అడ్మిషన్స్ పోతాయి. నెక్స్ట్ బ్యాచ్‌కి అడ్మిషన్స్ రావు. మీకు మీ పిల్లలు సెటిల్ అవ్వకపోతే, వాళ్ళు చదువుకొని సెటిల్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఫీజు కట్టుకోవటమేగా. 2, 3 టైమ్స్ ఫీజు కట్టేస్తాడు, చదివేస్తాడు. ఇంక తర్వాత సీఏ నా వల్ల కాదు, సీఎంఏ నా వల్ల కాదు అంటాడు. ఇంకో కోర్స్‌కెళ్ళిపోతాడు. డ్రాప్ ఔట్. ఈ కోర్స్ నుంచి డ్రాప్ ఔట్. చివరికి నష్టపోయేదెవరు? మీరు ఇమ్మీడియేట్‌గా నష్టపోతారు. మేము ఇమ్మీడియేట్‌గా నష్టపోతాం. నేను స్టాఫ్ గురించి చెప్పట్లా. స్టాఫ్ నష్టపోతారు, వాళ్ళకి సాలరీస్ పోతాయి ఇవన్నీ చెప్పట్లా. మీరు ఇమ్మీడియేట్‌గా నష్టపోతారు. మేము ఇమ్మీడియేట్‌గా నష్టపోతాం మేనేజ్‌మెంట్. స్టూడెంట్స్ లాంగ్ రన్‌లో నష్టపోతారు. సెటిల్ అవ్వాల్సిన స్టూడెంట్స్ సరిగ్గా సెటిల్ అవ్వరు. చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాల్సిన పిల్లలు కూడా సెటిల్ అవ్వరు. వాళ్ళు లాంగ్ రన్‌లో నష్టపోతారు. అండ్ అలానే స్టాఫ్ అందరూ ఇలానే ఉన్నారని నేను చెప్పను. బాధ్యతగా మీ అంత, మా అంత బాధ్యతగా ఫీల్ అయ్యే స్టాఫ్ కూడా ఉన్నారు. ఈ పిల్లల నుంచి సెల్ ఫోన్స్ లాక్కుంటున్నప్పుడు చాలా గొడవలవుతున్నాయి. ఇష్యూస్ అవుతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. క్యాంపస్‌లో అలాంటి వాతావరణం మంచిది కాదు. అలాంటి ఎన్విరాన్మెంట్ మంచిది కాదు. అక్కడున్న స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసి ఉండాలి గానీ, ఈ మధ్య గిల్లి గజ్జాలేంటి, గొడవలేంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి? స్టాఫ్ ఫోన్ లాక్కుంటే పిల్లలు ఇచ్చేస్తాననుకున్నారా? ఆటోమేటిక్‌గా ఏమి ఇవ్వరు. కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. కొంత చోట 1 అవర్ 1 ఆర్ 2 అవర్స్ మాట్లాడి కన్విన్స్ చేస్తే కానీ ఇవ్వట్ల పిల్లలు ఫోన్స్. గొడవలు పడాల్సొస్తుంది. ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. 1 ఆర్ 2 అవర్స్ కూర్చొని మాట్లాడాల్సొస్తుంది. కన్విన్స్ చేయాల్సొస్తుంది. ఆటోమేటిక్‌గా క్యాంపస్‌లో ఉండేటువంటి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుంది. పిల్లలకి, స్టాఫ్‌కి గ్యాప్ పెరుగుతుంది. ఇదొక రకమైన కష్టంగా మారింది. అలానే మీరు ఇంట్లో పేరెంట్స్‌గా మీ పిల్లల దగ్గర నుంచి ఫోన్ లాక్కొని చూడండి. ఎలా ఉంటది వాళ్ళ రెస్పాన్స్ మీకు అర్థమైద్ది. ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మీ పిల్లలు? మీ దగ్గరే పిల్లలు అంత అగ్రెసివ్‌గా రెస్పాండ్ అవుతుంటే, మా స్టాఫ్ ఫోన్ లాక్కుంటే కామ్‌గా ఉంటారా? కామ్‌గా ఉంటారా? సో, దీనివల్ల మా క్యాంపస్‌లో డిసిప్లిన్ డిస్టర్బ్ అవుతుంది. అప్పటికి తెగించి రిస్క్ తీసుకొని మరి ఫోన్‌లో ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నాం. ఎన్నెన్ని తీసుకోగలం చెప్పండి?
ఒక క్యాంపస్‌లో ఒక 40, 50 ఫోన్స్ ఉంటే మహా అయితే 30, 40 ఫోన్స్ తీసుకోగలుగుతున్నాం. మిగతా 10, 15 ఫోన్స్ అలానే ఉండిపోతున్నాయి. మిస్‌యూజ్ జరుగుతుంది. ఆ ఫోన్స్ మిస్‌యూజ్ చేస్తున్నారు. ఒక 40, 50 ఫోన్స్ ఉంటే ఆ క్యాంపస్‌లో మహా అయితే ఒక 30 ఫోన్సే పట్టుకోగలుగుతున్నాం. మిగతాయి పిల్లల దగ్గర ఉంటున్నాయి. బాత్రూమ్స్‌లో వాడుతున్నారు. హాస్టల్ రూమ్స్‌లో నైట్ పడుకున్న తర్వాత 1కో, 2కో వాడుతున్నారు. బాత్రూమ్స్‌లో కాపలా పెట్టగలమా మేము? నైట్ 1కి, 2కి కాపలా పెట్టగలమా? సో, ఫస్ట్ తప్పెవరిది? పేరెంట్స్‌దే కదా! మీకు తెలియకుండా 30,000, 20,000 వర్త్ ఉన్న ఫోన్స్ పిల్లలు కొనగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? సెకండ్ వన్, పిల్లలు చెడిపోతే మీకేం నష్టం లేదా? పిల్లలు చదువుకోకుండా చెడిపోతే మీకేం నష్టం లేదా? పిల్లలు పాస్ అవ్వకపోతే మీకేం నష్టం లేదా? థర్డ్ వన్, మీరు మీ పిల్లల చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటే పిల్లలు ఎలా అయితే మీతో విభేదిస్తున్నారో, గొడవ పడుతున్నారో, ఆర్గ్యూ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ జరుగుతుంది ఇక్కడ క్యాంపస్‌లో. లాస్ట్ వన్, రీసెంట్‌గా ఒక స్టూడెంట్ నుంచి ఫోన్ లాక్కుంటే వాడు పెట్టిన కన్నీళ్ళు తెగ ఏడ్చేస్తున్నాడు. తెగ ఏడ్చేస్తున్నాడు. ఒక 2 ఏళ్ల, 3 ఏళ్ల పిల్లోడి చేతిలో ఉన్న చాక్లేట్ లాక్కుంటే ఎంత గొడవ చేస్తాడో, వాడి చేతిలో ఉన్న చాక్లేటో లేదా పాల సీసా ఏదైనా లాక్కుంటే ఎంత గొడవ చేస్తాడో అంత గొడవ చేస్తున్నాడు. పిల్లలు అంత అడిక్ట్ అయిపోయారు ఈ సెల్ ఫోన్‌కి. సో, నౌ టెల్ మీ హూ ఆర్ రెస్పాన్సిబుల్? దీనికి ఈ తప్పుకు బాధ్యులెవరు? పిల్లలా? డెఫినెట్‌లీ నేను గమనించాను గానండి, పేరెంట్స్‌లో తప్పు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్టాఫ్‌లో తప్పు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ పిల్లల్లో తప్పు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. దీనికి రెస్పాన్సిబుల్ ఫస్ట్ పేరెంట్సే. మీకు తెలుసు సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని. మరి సెల్ ఫోన్స్ ఎందుకు ఇచ్చి పంపిస్తున్నారు? బేసిక్ ఫోన్ ఓ ₹2000 బేసిక్ ఫోన్ సిమ్మేసి స్విచ్ ఆఫ్ పెట్టి ఇంటికొచ్చేప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసి ఎక్కడున్నావు ఏంటో చెప్పరా అని చెప్పడం అంతే. అయిపోయింది. సింపుల్. దీనివల్ల ఏమైద్ది? మీ అబ్బాయి, మీ అమ్మాయి రిజల్ట్ బాగుంటది గదా! ఇమాజిన్ గర్ల్స్ హాస్టల్‌లో నైట్ 2కెళ్ళి వెరిఫై చేయగలమా? బాత్రూమ్స్‌కెళ్ళి గర్ల్స్ హాస్టల్ గాని, బాయ్స్ హాస్టల్ గాని నైట్ వెరిఫై చేయగలమా? పోనీ డే టైమ్ అయినా వెరిఫై చేయగలమా బాత్రూమ్స్‌లో ఏం చేస్తున్నారని? నష్టపోయేదెవరు? హూ ఆర్ ద లూజర్స్? మీరే గదా! ఫీజు కట్టి నష్టపోతున్నారు. మీ అమ్మాయో, మీ అబ్బాయి సెటిల్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? రాంగ్ ఫ్రెండ్‌షిప్, బ్యాడ్ ఫ్రెండ్‌షిప్. ఒక ఎదవతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయిందనుకోండి, ఈ సెల్ ఫోన్ చేతిలో ఉండటం వల్ల, సోషల్ మీడియా వల్ల ఏంటి పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? స్టాఫ్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు బాధ్యత లేని స్టాఫ్ హ్యాపీగా ఉంటున్నారు. బాధ్యత ఉన్న స్టాఫ్ నాలానే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. పిల్లలు చెడిపోతున్నారు. పిల్లలు చదువుకోవట్లేదు. డీవియేట్ అవుతున్నారు. రాంగ్ ఫ్రెండ్‌షిప్‌లు వచ్చేస్తున్నాయి. బ్యాడ్ ఫ్రెండ్‌షిప్‌లు వచ్చేస్తున్నాయి. బ్యాడ్ వీడియోస్ చూస్తున్నారు అని నాలానే ఫీల్ అవుతున్న స్టాఫ్ చాలామంది ఉన్నారు. ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు 2, 3 సార్లు రాసిన తర్వాత ఇక ఈ కోర్స్ నుంచి వెళ్ళిపోతాడు. వాడికి అర్థం కాదు రూట్ కాజ్. వాడికి ఎందుకు అర్థం కాదంటే సీఏ గాని, సీఎంఏ గాని ఆడు ఫెయిల్ అయింది పాస్ అవ్వలేక కాదు, చదవక. ఆడి కెపాసిటీకి మించిన కోర్స్ కాదు అది సీఏ గాని, సీఎంఏ గాని. ఇప్పుడు సీఏ ఇంటర్ 2 గ్రూప్స్ ఉంటాయి. కెపాసిటీ లేకపోతే గ్రూప్ వైస్ రాసుకోండి. సీఏ ఫైనల్‌లో 2 గ్రూప్స్ ఉంటాయి. కెపాసిటీ లేకపోతే గ్రూప్ వైస్ రాసుకోండి. అంటే ఒక గ్రూప్ అంటే 3 పేపర్స్ సీఏలో. అంతే. ఓ సంవత్సరం చదివి 3 పేపర్స్ కూడా రాయలేరా? సో, స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంది బియాండ్ దేర్ కెపాసిటీ. వాళ్ళ స్థాయికి మించిన కోర్స్ అయినందువల్ల కాదు. సీఎంఏ ఇంటర్ 8 పేపర్స్ గ్రూప్ వైస్ రాసుకోండి. కెపాసిటీ లేకపోతే 4 పేపర్స్ ప్లస్ 4 పేపర్స్. ఒక 10 నెలల పాటు చదివి 4 పేపర్స్ కూడా రాయలేరా? 400 మార్క్స్ ఎగ్జామ్ కూడా రాయలేరా? రాయగలరు. పాస్ అవ్వగలరు. వాళ్ళకి కెపాసిటీ ఉంది. వాళ్ళెందుకు ఫెయిల్ అవుతున్నారు? సరిగ్గా చదవక. ఎందుకు సరిగ్గా చదవట్లా? చేతిలో ఉన్న మొబైల్. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ వల్ల పిల్లల తలరాతలు మారిపోతున్నాయి. పాస్ అయ్యేవాడు ఫెయిల్ అవుతున్నాడు. మీ తలరాతలు మారిపోతున్నాయి. మీ ఫేట్ మారిపోతుంది. మీ పిల్లలు సెటిల్ అవ్వకపోతే మీరెంత స్ట్రగుల్ అవ్వాలి? ఈ ఫెయిల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, నాట్ బికాస్ ఇట్ ఈస్ బియాండ్ దేర్ కెపాసిటీ. చదవలేక ఫెయిల్ అవ్వట్లా. ఈ కోర్స్ వాళ్ళ కెపాసిటీ ఈ కోర్స్ పాస్ అయ్యే కెపాసిటీ లేక ఫెయిల్ అవ్వట్లా. సీరియస్‌గా చదవట్లా. ఎందుకు సీరియస్‌గా చదవట్లా? డిస్ట్రాక్షన్, డీవియేషన్. ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు? చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. చూడండి ఎంతసేపు మాట్లాడినా ఫైనల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడలేదు నేను. ఫైనల్ స్టూడెంట్స్‌లో చాలా ఎమోషనల్ కంట్రోల్స్ ఉంటాయి. ఓ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటది. మా అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించే పిల్లలు ఫైనల్‌లో చాలా మంది ఉంటారు. కనీసం 80% ఆఫ్ ది సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ చాలా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. మీరు నేను చెప్పక్కర్లా. మీకో నాకో చెప్పేంత మెచ్యూరిటీ ఉంటది ఫైనల్ స్టూడెంట్స్‌కి.
సో సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ చదివిస్తున్న వాళ్ళు ఫౌండేషన్, సీఏ ఫౌండేషన్, సీఎంఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఎంఏ ఇంటర్ లేదా ఇంటర్ ఎంఈసీ, సిఈసీ స్టూడెంట్స్ చదివిస్తున్నటువంటి స్టూడెంట్స్ ఒక పేరెంట్స్, డే స్కాలర్స్ కావచ్చు, హాస్టలర్స్ కావచ్చు, మీ పిల్లల చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్స్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు కొనిపిస్తే వాళ్ళకి ఆ సెల్ ఫోన్ వచ్చింది. రేపు పిల్లలు సెటిల్ అయిపోతే ఎవరు సఫర్ అయ్యేది? మీతో పాటు స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతారు. రేపు రిజల్ట్ రాలేదని చెప్పి మా నెత్తి మీదకి వచ్చి కూర్చున్నా, మీకు 50,000 కట్టాం, 1 lakh కట్టాం, 1.5 lakh కట్టాం, 2 lakhs కట్టాం అని మీరు మాతో గొడవపడినా జరిగిన నష్టం వెనక్కి వచ్చిద్దా? టైం వెనక్కి వచ్చిద్దా? డబ్బు వెనక్కి వచ్చిద్దా? మా మీద గొడవపడేదానికంటే, మాస్టర్ మైండ్సే కాదు ఇంకే కాలేజ్ మీదైనా గొడవపడేదానికంటే దయచేసి మీ పిల్లలతో టైం స్పెండ్ చేసి ముందు ఆ ఫోన్ లాక్కోండి. బేసిక్ ఫోన్ వరకే ఇవ్వండి. నష్టం జరిగిన తర్వాత కాలేజ్ మీద పడి గొడవ చేసేదానికంటే, లేదా కాలేజ్తో విభేదించేదానికంటే, కాలేజ్తో ఆర్గ్యూ చేసేదానికంటే, అది ఏ కాలేజ్ అయినా కావచ్చు, ముందు మీ పిల్లలకు కన్విన్స్ చేసి చేతిలో నుంచి ఫోన్ లాక్కోండి. ఫైనల్ వచ్చేదాకా ఫోన్ లేదని చెప్పేసేయండి. మీ శ్రేయభిలాషిగా చెప్తున్నా నేను. ఇది మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్గా చెప్పట్లా, మీ ఇంటి మనిషిగా చెప్తున్నా, మీ తమ్ముడుగా చెప్తున్నా, మీ శ్రేయభిలాషిగా చెప్తున్నా, మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా. మీ పిల్లలు మాస్టర్ మైండ్స్లో ఉన్నారా? ఫ్యూచర్లో ఇంకేదైనా ఇన్స్టిట్యూట్లో ఉన్నా కూడా ఇదే చేయండి. చేతికి సెల్ ఫోన్స్ ఇవ్వద్దు. దానికి నష్టం మీరే కట్టాలి, దానికి పెనాల్టీ మీరే కట్టాలి. మీ పిల్లల భవిష్యత్తే మీరు కట్టబోయే పెనాల్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్.